హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఏపీలో ఉండే ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారు. ₹1,00,000 వరకు రాయితీని అందించనున్నారు ఈ పథకం కింద. ఆ పథకం ఏంటి, ఎందుకు ₹1,00,000 వరకు రాయితీ ఇస్తున్నారు? దానికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకుందాం. ఏపీలో రైతులు ఇప్పుడు వరి పంటను కోసి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారం ఒక తీపి కబురు అయితే చెప్పిందండి. నెక్స్ట్ రబీ పంట వేయడానికి రైతు రెడీ అయ్యే సమయంలో ఇలాంటి వార్త రైతులకు మేలు చేయనుంది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇది వరకు పొలాన్ని దున్నాలంటే ఎద్దులు అవసరమయ్యేవి. ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు. ఎడ్లను చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఎద్దులను ఇబ్బంది పెట్టకూడదని భావించిన ఏపీ ప్రభుత్వం రైతుల కోసం మినీ ట్రాక్టర్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించనుంది. అందువల్ల రైతులు ఇప్పుడు తక్కువ ధరకు మినీ ట్రాక్టర్లను పొందగలరు. రాష్ట్రంలో మార్కెట్లో మినీ ట్రాక్టర్ ధర 525 లక్షలుగా ఉంది. అంత ధర పెట్టి కొనాలంటే రైతులకు చాలా కష్టంగా ఉంటుంది. బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వడ్డీ భారీగా వేసేస్తున్నారు. అందుకే ప్రభుత్వం రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ట్రాక్టర్పై ₹1,00,000 రాయితీ ఇచ్చేందుకు సిద్ధపడింది. అందువల్ల రైతులు మినీ ట్రాక్టర్ని 425 లక్షలకే కొనుక్కోవచ్చు. రైతులు ఈ ప్రకారం పొందాలంటే తప్పనిసరిగా ఉద్యాన శాఖ వారిని కలవాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్తున్నారు. అప్పుడు వారు ఈ రాయితీ వచ్చేలా చేస్తారు. ఆల్రెడీ ప్రతిపాడులో అదే జరిగింది. అక్కడి రైతులకు ప్రతిపాడు మండల ఉద్యాన అధికారిక ఎం బేబీ గారు రైతులకు రాయితీని మినీ ట్రాక్టర్లు ఇస్తున్నారు. తాజాగా కాకుమాను మండలం కొండపాటుకూరికి చెందిన ప్రసాద్కి ఒక ట్రాక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. విషయం తెలియగానే చుట్టుపక్కల రైతులు కూడా ఎలా ఇచ్చారని వివరాలు అయితే తెలుసుకున్నారు. ఇప్పుడు మిగతా రైతులు కూడా మినీ ట్రాక్టర్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల వారంతా ₹1,00,000 వరకు తక్కువ ధరకే ఈ ట్రాక్టర్లను పొందగలరు. అయితే ఇది ప్రభుత్వ పథకం కాబట్టి అన్ని జిల్లాల్లో వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీన్ని పొందవచ్చు అండి. మినీ ట్రాక్టర్లను కాంపాక్ట్ ట్రాక్టర్లను అంటారు. వీటితో పొలం పనులు చేసుకోవచ్చు, గడ్డిని కోయవచ్చు, ఎరువులు వేయవచ్చు, కలుపును తీసేయవచ్చు. దున్నేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. పొలాలలోనే కాకుండా గార్డెన్లకు, క్యాంపస్లకు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్కు, ఆసుపత్రులకు దగ్గర కూడా వీటిని వాడుతున్నారు. రోడ్లపై మంచును తొలగించడానికి కూడా వాడుతున్నారు. అందువల్ల రైతులు ఉద్యాన శాఖ అధికారులను కలిసి పూర్తి వివరాలు తెలుసుకొని వద్దో నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తంపై రాష్ట్ర ప్రభుత్వం వారు రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారండి. ₹100 వరకు రాయితీ అయితే ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఉండే రైతులందరికీ ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇదండి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.